మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. ఆ జిల్లాలో వెలుగు వెలిగిన ఆ పార్టీ ఇప్పుడు చీకట్లోకి వెళ్తుందా? పార్టీ క్యాడర్ పక్కచూపులు చూస్తున్నా అధిష్టానం చర్యలు తీసుకోవడం లేదా? జిల్లాలోని నాయకులంతా గంపగుత్తగా వలస వెళ్లిపోతున్నా పట్టనట్లు ఎందుకుంటుంది పార్టీ అధిష్టానం? వెళ్లే వాళ్ళు వెళ్లిపోమ్మనా, ఆపినా ఆగేలా లేరనా? అసలేం జరుగుతోంది? నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ క్యాడర్ బలంగా ఉంది కాదు ఉండేది. ఇది పార్టీ అధికారంలో ఉన్నప్పటి మాట. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోయింది. తాజాగా 2 బీఆర్ఎస్ కార్పొరేటర్లు సహా కొందరు కార్యకర్తలు హస్తంగూటికి చేరిపోయారు. జిల్లా వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. జిల్లాలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లో అదే పరిస్థితి కనిపిస్తోంది. బోధన్లో బీఆర్ఎస్ కి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్ ఓటమి తర్వాత నియోజకవర్గానికి పార్టీకి దూరంగా ఉండిపోయారు. కొడుకు నిర్వాకంతో ఆయన ఈ దేశంలో లేరంటున్నారు. ఓవైపు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నా బీఆర్ఎస్ నాయకత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నైరాస్యం అలుముకుంటోందంటున్నారు పార్టీ క్యాడర్. అధికారంలో ఉండగా అంతా నేనే అన్నట్లు హడావుడి చేసిన జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవన్ రెడ్డి కూడా ఓడిపోయాక జిల్లాకు రావడం లేదు. పార్టీ నాయకులు వేరే పార్టీలోకి వెళుతున్నా ఆపే ప్రయత్నం చేయడం లేదట. ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ బీజేపీ వైపు చూస్తున్నారు. ఓవైపు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుంటే మరోవైపు బీజేపీ పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతోంది. బీజేపీ శ్రేణులను ఏకం చేస్తోంది. ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై సూచనలు చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్లో ఎలాంటి కదలికలు కనిపించడం లేదని పార్టీ క్యాడర్ వాపోతోంది. ఇన్నాళ్లు జిల్లాకు పెద్ద దిక్కుగా ఉండి అన్నీ తానే నడిపించిన ఎమ్మెల్సీ కవిత కూడా జిల్లాకు రావడమే మానేశారని అంటోంది గులాబీ క్యాడర్. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని నడిపించాల్సిన నాయకులు రాష్ట్ర రాజధానికే పరిమితమయ్యారని అంటున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఎవరు అన్నది కూడా తేలలేదు. కవిత ఇక్కడ పోటీ చేయరన్న ప్రచారం జరుగుతుండటంతో పార్టీ మరింత పట్టుకోల్పోతోందని అంటున్నారు. జిల్లాలో ఎలాంటి కార్యక్రమాలు కూడా చేయడం లేదు బీఆర్ఎస్. ఓటమి తర్వాత పార్టీ పూర్తిగా స్తబ్దుగా మారిందంటున్నారు. ఇలా అయితే జిల్లాలో పార్టీ మనుగడకే ప్రమాదం అంటున్నారు. అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా కూడా నియోజకవర్గానికి దూరంగా ఉండిపోయారు. జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు సెకండ్ క్యాడర్ నాయకులు కాంగ్రెస్ వైపు వెళుతున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే బిగాల కూడా కాంగ్రెస్లో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే కార్పొరేటర్లు క్యాడర్ను కాంగ్రెస్లోకి వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎందుకంటే బిగాల కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బిగాల 3ఓసారి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్లో ఉంటే రాజకీయం తెరమరుగు అవుతారన్న అభిప్రాయంతో ఆయన ఉన్నట్టు అనుచరులు అంటున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎవరన్న దానిపై ఆ పార్టీలో ఇంకా క్లారిటీ లేదు. దీంతో బిగాల గణేష్ గుప్తా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. నిజామాబాద్ రూరల్లో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా సైలెంట్ అయిపోయారు. ఇలా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నాయకులు ఒక్కొక్కరు మ్యూట్లోకి వెళ్లిపోతున్నారు. కీలకమైన నాయకులే ఓడిపోయాక చేసేదేముందన్నట్టు జిల్లాకు దూరంగా ఉండడంతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ని నైరాస్యం ఆవరిస్తోంది. ఇప్పటికైనా పార్టీ పెద్దలు జిల్లాపై ఫోకస్ పెట్టకపోతే కష్టమంటోంది గులాబీ పార్టీలోని మిగిలిన క్యాడర్.